చెప్తున్నా కదా, సౌత్ స్టేట్స్ లో హీరోస్ మీద క్రికెటర్స్ మీద పిచ్చి పేస్ కి వెళ్ళిపోతుంది జనాలకి. ఉయాల విజయ్ గారి పార్టీ ర్యాలీలో జరిగిన స్టాంపిడ్ లో 40 మంది చనిపోయారని. ఇలాంటి సిచువేషన్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది, వీ స్టాండ్ విత్ విజయ్ అంట. అరే వేలు ముద్ర నాయలారా, మీరు నిలబడాల్సింది విజయ్ గారి కోసం, అక్కడున్న గవర్నమెంట్ కోసమే కాదు, చనిపోయిన 40 మంది ఫ్యామిలీస్ కోసం. మీ హీరో వెనక నిలబడి ఏం పిక్తారు? గడ్డి పిక్తారా? 40 మంది ఫ్యామిలీస్ కి ఫైనాన్షియల్ గా ఎమోషనల్ గా సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి మేము ఆ హీరో వెనక నిలబడదాని పోస్టులు ట్రెండ్లు చేస్తున్నారు. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు ఇంకా మీ హీరోని అక్కడ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి. ర్యాలీ మధ్యాహ్నం అన్నప్పుడు నైట్ వరకు మీ హీరో ఎందుకు రాలేదని అడగాలి. తను లేట్ గా రావడం వల్ల చాలా మంది డిహైడ్రేషన్ తో ఫెయింట్ అయిపోయారు అంటున్నారు. ర్యాలీ ఉందని తెలిసిన విజయ్ గారి లాంటి స్టార్ హీరో ఇమేజ్ ని కన్సిడర్ చేసి ఎక్కువ మంది పోలీసుల్ని, హెల్పింగ్ స్టాఫ్ ని ఎందుకు పెట్టలేదని గవర్నమెంట్ ని అడగాలి. ఎక్కువ అంబులెన్స్ సపోర్ట్ ని ఎందుకు పెట్టలేదని గవర్నమెంట్ ని నిలదీయాలి. చదువుకున్న మీరే ఇలాంటి క్వశ్చన్స్ తో మీ గవర్నమెంట్ ని, మీ హీరోని నిలదీయాల్సింది పోయి వీ సపోర్ట్ విజయ్ ని ట్రెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. చదువుకున్న వేలు ముద్రగాళ్ళగా బిహేవ్ చేస్తున్నారు. మీకంటే చదువుకోని వాళ్ళు 200% బెటర్ అని ప్రూవ్ చేశారు. సో ఇలాంటి చూసినప్పుడే మామ ఇంకో 50 years అని ఇండియా ఇలాంటి ఇదే స్టేజ్ లో ఉంటుందని అనిపిస్తుంది. అయినా ఆర్సీబీ స్టాంపిడ్, పుష్ప 2 స్టాంపిడ్, మొన్న తిరుపతి స్టాంపిడ్, ఇలా ఎన్ని జరిగినా కూడా వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి ఒక హీరోని, ఒక పొలిటీషియన్ చూడడానికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు నాకు. అది కూడా మార్నింగ్ 6 నుంచే వెళ్ళడం ఎందుకు? ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని నుంచి మనం నేర్చుకోవాలి, అంతేకాని మళ్ళీ దానిలో ఇంకోటి చేసి ఎగ్జాంపుల్ సెట్ చేయడం కాదు. మీ లైఫ్ కి ఫుల్ రెస్పాన్సిబిలిటీ మీదే. ఎవరో వచ్చి మిమ్మల్ని కాపాడాలనుకుంటే మీ పొరపాటు అది. మీరు పోతే మీ హీరోని, మీ గవర్నమెంట్ మహా అయితే డబ్బులు ఇచ్చి బాధను మర్చిపోండి అంటారు. కానీ ఆ బాధను భరించాల్సింది మీరు అండ్ మీ ఫ్యామిలీని. మేము దేనికోసం చెప్తున్నాం మీకైనా అర్థం అవుతుందా? మారండి, ఇక్కడి నుంచి అయినా మారండి. మీ పక్కన ఉన్న వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి. సో అంతకుమించి మేము ఏం చెప్పలేమా. జై హింద్.